కొనసాగి ఉండేవాడు. అంటే అది తెలుగుదేశానికి కన్సర్న్, బీజేపీలాగా అబ్జెక్ట్ చేయవచ్చు మాకు. కానీ ప్రాధాన్యత రంగం తప్పిపోయి కక్ష సాధింపు మీద వెళ్ళటం మన రిపీటింగ్ అండి. ఆయన చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రత్యేక హోదా సాధించి లేదా మిగతా సాధించి మిగతా నవరాత్రులు ఇచ్చుకుంటే సామాన్యులకు ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ కక్ష సాధింపు మీద వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ని ఒక సైడ్ ట్రాక్లో తీసుకెళ్ళిపోవటం, మెయిన్ ట్రాక్ నుంచి హక్కుల కోసం పోరాడకుండా ఢిల్లీలో తాకట్టు పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ బ్యాక్ ట్రాక్లోకి వెళ్ళింది కొన్ని విషయాల్లో. 2019 తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీ వచ్చిందో నాకు అనవసరం అండి. దట్స్ దేర్ 2019 తర్వాత అండి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ప్రజలు. ఈ సత్యం ఏ రంగం మీరు 90% చెప్తున్నాను. 2024 తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే అందరూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. మీరు యూ నాక్ ఎనీ డోర్ అంటే మరి వేరమ్మాలు తీసేసేయండి. ఇవాళ ఆ తర్వాత ఒక పాజిటివ్ లుక్లో అంతకుముందు ఇండస్ట్రీ రాలేదని కొన్ని రావచ్చు, కానీ టాటా ఆ రోజే సర్వీసెస్ ఏదైతే ఉందో కానీ ప్రాక్టికాలిటీ మొన్న అయిందండి. ఆ రోజు ఇవాళ రెన్యూ పవర్ఫుల్ ఎనర్జీ హబ్ అనంతపూర్లో అండి 22,000 crores-తో 2.5 సోలార్ కమ్ విండ్ కమ్ స్టోరేజ్ అండి. స్టోరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 1 GW స్టోరేజ్తో పాటు అంటే ఇండియాలో ఐ కెన్ సే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ మల్టీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి టేకప్ అవుతుందండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండి, ఇది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మొన్న శంకుస్థాపన కూడా మేలో. ఎంప్లాయ్ డైరెక్ట్ 1,500 10,000 ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ క్యారియర్ గ్లోబల్ అండ్ స్టీల్ ప్లాంట్ ఒకటి. అంటే సరే దాని మీద నాకు మన తెలుగు వాళ్ళు డెవలప్ అవ్వాలంటుంది. ఆంధ్రప్రదేశ్ పొన్నుల నుంచి వాళ్ళకి ఏమిటి అంటే జేఎస్డబ్ల్యూ కానీ తనేజే ఎయిర్ స్పేస్ కానీ ఏపీ మెడ్టెక్ జోన్లో 2 సమ్ యాక్టివిటీస్. అంటే ఓవరాల్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే ఖచ్చితంగా ఒక ప్రయత్నం బృహత్తరంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చెప్తున్నానండి, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా యుద్ధరంగంలో తీసి తర్వాత ఎన్ని తిప్పలు పడ్డాలో అని తిప్పలు పడుతుంది. కానీ కేంద్రం నుంచి మీ ఇందాక ఏదో డబుల్ ఇంజిన్ దీంట్లో మీ దాంట్లో ప్రేమ చూశాను. లేదండి, సింగిల్ ఇంజినే. ఆ ఇంజిన్కి డీజిల్ కూడా అమరావతి డీజిల్ కొట్టాలంటే అప్పుకి ఇస్తామంటున్నారు. మాకు అప్పుకి అబ్జెక్షన్ లేదు. మళ్ళా చెప్తున్నానండి, నేను 15,000 కోట్ల రూపాయలు ఇస్తాను గవర్నీరాలు, అది ఫ్రీ మొత్తం గ్రాంట్ అని చెప్పి పార్లమెంట్లో చెప్పారు కదా. పార్లమెంట్లో అది వచ్చే 4 సంవత్సరాలు అని చెప్పి తర్వాత గవర్నీరాలు పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు 4 కొండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు. నేను అడుగుతున్నాను, నేను కనీసం ₹1 సాయం చేయకుండా మీరు అప్పులు మీరు తెచ్చుకోండి అంటే తలతిప్పలు ఏంటండి మనం చేయగలిగేది. అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే కొంత ఈ కక్ష నేను ఇంకోటి కూడా చెప్తున్నా. మరి ఎందుకని గజేంద్ర సింగ్ షెకావత్ గారిని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రిని ఎందుకు పొగిడా తెలియదు. పోలవరాన్ని ప్రైవేట్ కాకుండా ఆఫ్ చేశారంట. పోలవరాన్ని ప్రైవేట్ కాకుండా ఆఫ్ చేయటం నాకు అర్థం కావట్లేదు. పోలవరం స్పెసిఫిక్గా పోలవరాన్ని ఆయన నాంది షెకావత్ గారి హయాంలో పక్క వెళ్ళిపోయింది. రాష్ట్ర ఇంకోటి కూడా చెప్తానండి, ఇవాళ ఇన్ని తిప్పలు పడుతుంటే విభజన హామీలో వచ్చే నేను కొంత ఆసరా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తలకాయ నిజంగా చెప్తాను, తాకట్టు పెట్టి అన్ని ప్రయత్నాలు ఇక్కడి నుంచి విదేశాల వరకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలు కనుక ఇస్తే వాళ్ళ గుజరాత్ తరలించుకుని ఎక్కువనే 10 సంవత్సరాలు ఇస్తే ఇక్కడ 10 లక్షల మంది యువత బయటకు వస్తారని. వాళ్ళు మార్వడీస్ గుజరాతీస్ ఫ్యాక్టరీస్ పెడుతున్నారు, సంతోషం. కానీ ఇక్కడ యువత బాగుంటారు, పాజిటివ్ వేలో ఇంకా దృష్టి పెట్టాలని. నేను ఎందుకంటే ఇంకోటి, మీరు అందరు రఫ్ అన్నారు కదా, దీని మీద కుట్ర ఉంది. అమరావతి మునిగిపోకుండా నేను చెప్తాను, ఎక్కడో ఏంటనేది మన దాని కట్టుకో ఆనాటి అమరావతి పక్క నీళ్ళు వస్తాయి. అవును, అక్కడికి వచ్చినప్పుడు ఆ ఫోటోలు చూపించి ఇంకా విషయం గుర్తిస్తారంటే నాకు అర్థం కావట్లేదండి. ఎన్నాళ్ళు కక్ష ఇంకోటి కూడా చెప్తున్నా, నిన్న జరిగిన విషయం గొడవలు జరిగినాయి కదా, మీరు ఓన్లీ దాన్ని శాంతి భద్రత సమస్యగా చూస్తున్నారు. ప్లీజ్ డూ మైండ్ అండి. ఇలాంటివి జరిగితే పెట్టుబడిదారులు నేను బిట్వీన్ ద లైన్స్ చెప్తున్నాను, నేను పెట్టుబడిదారులు ఏంటి గొడవలు ఏంటని చెప్పి రావడానికి భయపడతారు. చాలా ప్రమాదకరమైన అంశం జరుగుతుంది. ఒక పాజిటివ్గా కసితో ఉన్న యువత వాళ్ళకి ఆసరా ఇవ్వండి. దమ్ముని అవుతున్నారు, కలిజం అవుతున్నారు. నా ప్రజల దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక దమ్మున్న ఇక్కడ పనిచేయగలిగిన యువతున్నారే, టెక్నాలజీ ఉన్న యువతున్నారే, వాళ్ళకి ఆసరాగా ఇవ్వాల్సింది ఇవ్వకపోవటం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దాంతోపాటు డిస్ట్రక్షన్ చేయటం ఏదండి. మీరు ఇది ఇష్యూ రఫ్ ఇష్యూ కాదండి, ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ అంతే. అవుట్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఏంటి గొడవ జరిగిపోయింది. ఇప్పుడు ఇది కాదండి, ఎవరన్నా నిన్న ఓదార్పు యాత్రలు చేయడం తప్పు కాదు, కానీ రాష్ట్రం మొత్తం ఓదార్పు యాత్ర, రైతు సమస్యలు ఉన్నాయి, మిగతా ప్రాధాన్యత సమస్యలు ఉన్నాయి, దాని మీద చేయటం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్య దృష్టి విభజన హామీలు, అలాగే 2027 వరకు ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారండి, దాని మీద దృష్టి పెట్టాలని యువతకి మాట్లాడదాం. ముఖ్యమంత్రి పట్టాభి గారు,
ఇప్పుడు మనం సాధారణంగా మనకి ఎప్పుడూ వింటుండే నీ మిత్రుడు ఎవరో చూస్తే తెలిసిపోతుంది నువ్వేంటనేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నా మంచి మిత్రుడని బిల్ గేట్స్ చెప్తారు. ఏది ఒకప్పుడు 10 నిమిషాలు కూడా టైం ఇవ్వనన్న బిల్ గేట్స్ తాజాగా కూడా నాకు మంచి మిత్రుడు చంద్రబాబు నాయుడు. స్టిల్ ఆయన ఇదంతా చూస్తుంటే ఏదో చెయ్యాలనే తాపత్రయము నాకు ముచ్చటేస్తోంది, నేను సపోర్ట్గా ఉంటాను. టోనీ బ్లెయిర్ తాజాగా లోకేష్ గారు కలిసాక ఆయన అవుట్రేట్ సపోర్ట్ ఏపీకి ఇస్తామని చెప్పడం, అంటే ఇది ఇవాళ జరుగుతుంది. సరే, అంతకుముందు 5 ఏళ్ళు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎవరు మిత్రులు అంటే ఓవైపు గంజాయి బ్యాచ్, ఓవైపు మర్డర్లు చేసేవాళ్ళు, కిడ్నాపులు చేసేవాళ్ళు, ఇంకెలా సోహాన్. సరే, ఇప్పుడు అంధకారం నుంచి మీరు ప్రయత్నం కూటమి ప్రభుత్వంగా మీరు కూడా మంచి ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్నారు. ఎట్లా ఉంది పట్టాభి గారు? అంటే ఈజ్ ఇట్ రియల్లీ సో పాజిటివ్? అండ్ మిగతా 4 ఏళ్ళు దీన్ని మనం అనుకున్న లక్ష్యాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసే స్థాయికి